బస్సులో ప్రయాణం ఏ విధంగా ఉందంటే మహిళలకు గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉంది. వాస్తవంగా మహిళలకు గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఒకరోజు వీర్నపల్లి నుండి సిరిసిలకు నేను కూడా ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డు పట్టుకొని నేను కూడా సిరిసిలకు వెళ్ళడం జరిగింది. ఆ సిరిసిల వెళ్ళే క్రమంలో ఒకరు అసలు మహిళలు ఎంతమంది ఉన్నారంటే ఆ బస్సులో మహిళలు పురుషులు ఒకళ్ళొకరు కొట్టుకునే విధంగా, మహిళలు కానీ పురుషులు కానీ అసలు కూర్చోవడానికి నిలబడడానికి కూడా స్థలం లేని విధంగా ఉంది. ఎందుకంటే చిన్న పాపను ఎత్తుకొని ఒక ఆమె బస్సులో వచ్చింది, నిలబడ్డది. అన్న కొంచెం ప్లీజ్ నిలబడి అన్న, చిన్న పాపను ఎత్తుకొని ఆమె ఏ విధంగా నిలబడతారన్న కూర్చుందంటే, ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు, నేనేమో డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కొని కూర్చున్నా, మీరు ఫ్రీ బస్ కదా నిలబడి రండి అని ఒక ఆయన చెప్తుండు. ఇంకా ఆయన చెప్తుండు, మీరు ఫ్రీ బస్సే కదమ్మా నిలబడి రావచ్చు కదా, మేము టికెట్ కొని కూడా నిలబడి ప్రయాణం చేయవలసి వస్తుంది అని ఇంకో ఆయన అంటుండు. వాస్తవంగా చెప్పాలంటే ఈ బస్సు ప్రయాణంలో మహిళా గౌరవాన్ని తగ్గించడమే తప్ప మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఎలాంటి సౌకర్యం లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరియు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటి వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు, దాని తీసుడు సందర్భాలు కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 500కే మా ఆడబిడ్డలకు సిలిండర్లు అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తా ఉన్నారంటే ఒక సిలిండర్ బుడ్డికి 1000 రూపాయలైనా కట్టి తీసుకోవాల్సిందే, 1200 అయినా కట్టి తీసుకోవాల్సిందే. మిగతా పైసలు మీ అకౌంట్ లో జమ అవుతుంది, ఆ బుడ్డికి ఉన్న 500 మాత్రమే కట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇది మాత్రం నిజంగా నమ్మలేకుండా పోతున్నాం మేమైతే. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే వారంటీ ఉంటుండే. ఎందుకంటే నేను కూడా ముందు కొనుక్కున్నా, ఇప్పుడు వరకు ఇంతకుముందు మేము కొనుక్కున్నాం కానీ మిగతా పైసలు కూడా అట్లా పడతాయని చెప్పారు. కానీ 1 రూపాయి కూడా పడదండి. ఇది కూడా వాస్తవం. మా మహిళా మనులు కూడా అందరూ గమనించాలి. ఇవి గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఇలా అధికారంలో ఎక్కడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. మరి కాబట్టి దయచేసి మా వీర్నపల్లి మండల ప్రజలు కూడా గమనించాలి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తులను మనము అధికారం తీసుకొస్తే మార్పులు అని కోరినాం. ఇప్పుడు ఏ విధంగా మార్పులు జరుగుతున్నామో మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎలాంటి కష్టం ఉండదని అన్నారు. మరి కాంగ్రెస్ వస్తే 24 గంటలు కరెంట్ వస్తుందా? నిజంగా నాకైతే ఉన్నది 1 ఎకరమే అన్న, 1 ఎకరం పొలం కూడా వాడతలేదు. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. నిజంగా సాటర్ దగ్గర కుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 60 సంవత్సరాలు పాలించినప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందో ఇప్పుడు కూడా సేమ్ పాలనను మనం కోరి తెచ్చుకున్నట్టే ఉంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి.